ముప్పది వ్యక్తి ప్రవేశించాడు. నాకు ఏ చీర తెలియదు, అందుకని హెచ్చరిక నొక్కాను. మీరు ఈ వార్షికోత్సవాన్ని ఆపిస్తున్నారు. ప్రేక్షకులు నాటకాలు పాటలకి ఎదురు చూస్తున్నారు. నువ్వు ఉండప్ప తోకలు గారు, కార్యక్రమం కొనసాగుద్ది. మనం ఈ దినం ఎంత కష్టపడుతున్నామో మన ప్రేక్షకులకి తెలియాలిగా. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలిగా. కంగారు పడకండి కాబట్టి గారు. ఇంతకీ సస్పిషియస్ అనుమానాస్పద వ్యక్తి అంటే అనుమానాస్పద వ్యక్తి అంటే సస్పిషియస్ పర్సన్. అనుమానాస్పద వ్యక్తి. అనుమానాస్పద వ్యక్తి అని అతనే ఎందుకు అనుకుంటున్నారు? అందరికీ వచ్చారు, స్నేహితులు లేరు, ఏదో ఎత్తుకున్నట్టు కంపెనీ. ఒక్కడే ఒక్కడే ఉండొచ్చుగా, అందులో అనుమానించాల్సిందేముంది? బండి గారు, అతనికి తెలుగు రాదు, ఆంగ్లం కూడా మాట్లాడలేదు, నెదర్లాండ్స్ మాత్రమే మాట్లాడుతున్నాడు. అయితే అనుమానించాల్సిందే బరువుగాడు. ఎందుకు ఈ అనుమానిస్తున్న వ్యక్తిని ఎవరు లోపలికి రాణించారు? అతను పేరు మన రిజిస్ట్రేషన్ లిస్ట్లో ఉంది. మీ పరిశోధన వేదిక క్రింద కొనసాగించండి. సరే ప్రేక్షకులు సరే మనం వేదిక కిందికి వెళ్దాము. ప్రేక్షకులు అందరూ ఆ అనుమానాస్పద వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. వ్యాఖ్యాతలు అందరూ కార్యక్రమాన్ని కొనసాగించండి. జాగ్రత్తగా ఉండండి అప్ప. ఏదన్నా చిత్రంగా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వాలంటీర్స్కి చెప్పండి. మీరందరికీ ముందుస్తున్నారు జూత్వర్ధన్ ముప్ప, గెహ్నా అట్లూరు మరియు ధ్రువాంష్ వెల్లపు. ఆంగ్లము గొప్పదా లేదా తెలుగు గొప్పదా అని చర్చిస్తారు. చూద్దాం మరి.